చెప్పండి డాడీ. మీనాక్షికి కళ్ళొస్తే నువ్వు అల్లుడు సిటీకి వచ్చేస్తారు. అందుకే నాకు తెలిసిన పెద్ద ఐ స్పెషలిస్ట్తో మాట్లాడాను. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే మీనాక్షిని తీసుకుని వచ్చేసేయ్, సరేనా? చెప్పు. ఇప్పుడే మా డాడీ కాల్ చేశారు. మీనాక్షి కళ్ళ కోసం ఎవరో స్పెషలిస్ట్తో మాట్లాడారంట. వెంటనే మీనాక్షిని తీసుకొని ఆయన నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. టెన్షన్ పడకుండా తీసుకెళ్ళి రోషిని. చూపు రావటం కష్టం, కానీ రాకుండా ఆపటం ఎంతసేపు చెప్పు. నువ్వు కూడా రా కార్తిక్. అవసరమైతే అక్కడే దానికి శాశ్వతంగా చూపు రాకుండా చేద్దాం. సరే, వస్తున్నా. మీనాక్షి, డాడీ. అమ్మా మీనాక్షి, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నువ్వేం టెన్షన్ పడకు. తొందరలోనే నీకు తిరిగి చూపు వచ్చేలా చేసే బాధ్యత నాది. పదండి, వెళ్తాం. అప్పుడప్పుడు నొప్పిగా ఉండటం కానీ, కళ్ళల్లో నీరు రావటం కానీ ఏమైనా ఉన్నాయా మీనాక్షి? అప్పుడప్పుడు మాత్రం కొంచెం నొప్పిగా అనిపిస్తుందండి. మా నాన్న చనిపోయాక వచ్చిన కన్నీళ్లతో ఈ నీరు కూడా కలిసిపోయి ఉంటుంది. నాకు తెలియలేదు డాక్టర్. కార్తిక్ నా మొగుడు కావాలని నేను తపన పడుతుంటే అది జరగకుండా మా డాడీ నాకు యముళ్ళా అడ్డుపడుతున్నాడు. దీనికి చూపొస్తే కార్తిక్ని వదలదు. ఇప్పుడేం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, ఒక ఇంపార్టెంట్ కాల్. ఇప్పుడే వస్తాను. హలో, నేనొచ్చింది నీకోసమే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. లోపలికి రావచ్చా? నమస్తే డాక్టర్. చెప్పండి.
ఈ లోకంలో అన్నదానాన్ని మించింది లేదని కొందరు అంటుంటారు, విద్యాదానాన్ని మించింది లేదని మరికొందరు చెప్తూ ఉంటారు. కానీ కళ్ళు దానం చేసిన దానికంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు డాక్టర్. రెండు నిమిషాలు కరెంటు పోయి ఇల్లంతా చీకటైతేనే మనం భరించలేం. పాపం అలాంటిది కళ్ళు లేక లోకమంతా చీకటైతే వాళ్ళ పరిస్థితి ఏంటి డాక్టర్? మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మీరు ఊహించుకుంటున్న మనిషి నేను కాదు. అందుకే నా కళ్ళు డొనేట్ చేయడానికి వచ్చాను డాక్టర్. యువర్ రియల్లీ గ్రేట్. మీకు మీరుగా కళ్ళు దానం చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఆ గొప్పతనం నాది కాదు డాక్టర్, ఆ అమ్మాయిది. ఇంతకుముందే నా కిడ్నీలు, లివరు, మిగిలిన అవయవాలన్నీ దానం చేసేశాను. కళ్ళ విషయంలో మాత్రం నిన్న నాకు కలిసిన ఒక చూపులేని దేవత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను డాక్టర్. ఆ అందమైన అమ్మాయికి చూపు లేకపోవడం వల్ల కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది డాక్టర్. అలా రోజుకి ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలీదు డాక్టర్. కనీసం నా వల్ల ఒక్కరికి చూపొచ్చినా నా జన్మ ధన్యమైపోతుంది డాక్టర్. మంచి ఆలోచన కలిగించే ఏదైనా దేవుడితో సమానం కాబట్టి తనని దేవత అంటున్నాను. డాక్టర్, నిజంగా నేను చాలా అదృష్టవంతుడు డాక్టర్. నాకు ఆ ఇన్స్పిరేషన్ కలిగించిన అమ్మాయి ఈ అమ్మాయే డాక్టర్, ఈ అమ్మాయే. డాక్టర్, ఎవరికో కాదు, ఈ అమ్మాయికే నా కళ్ళు ఇచ్చేయండి. ఇప్పుడు ఈ క్షణం నా కళ్ళు ఈ అమ్మాయి తీసుకుంటానంటే సంతోషంగా ఇచ్చేస్తా. చూడండి మిస్టర్, నా పేరు కార్తిక్ సార్, డ్రైవర్ని. మనిషి బతికుండగా ఐస్ తీసుకోకూడదు. చచ్చిపోమంటారా డాక్టర్? చచ్చా, అలా కాదయ్యా. మీరు ఒక గొప్ప మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఫామ్ మీద సైన్ చేయండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, లేట్ చేయకుండా ఇచ్చేయండి. ఇవ్వండి ఇవ్వండి. అంటే ఎప్పుడైనా నా కళ్ళు తనకు మార్చే అవకాశం లేదా డాక్టర్? సారీ అండి, అలా తీయకూడదు. అయ్యో, తాతయ్యని చంపిన రాక్షసుడని నువ్వు ఒక బొమ్మ గీయించావు కదా, అతనే నీకు యాక్సిడెంట్ కాకుండా కాపాడింది. నా వల్ల ఒక్కరికి చూపొచ్చినా నా జన్మ ధన్యమైపోతుంది డాక్టర్. నాన్నని చంపింది ఇతనే అని నిన్న సాయి అన్నప్పుడు కొంచెం అనుమానం వేసింది. కానీ అది తప్పు. ఈయన చాలా మంచోడు.
పొజిషన్ ఏంటి డాక్టర్? ఈ కేసు గురించి కొంచెం డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ముంబైలో నా స్నేహితుడు ఉన్నాడు. ఆ, అతనికి రిపోర్ట్స్ పంపించి ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. అలాగే డాక్టర్. కానీ ఎలాగైనా మీనాక్షికి చూపు రావాలి. వెళ్ళొస్తాను డాక్టర్. అమ్మ మీనాక్షి, నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. మావయ్య, మీరే ఎంతసేపు అయింది? నేనే కాదమ్మా, నాతో పాటు మరో 3 ముద్దాయిలను కూడా క్షమించాలి, పొరపాటున నోరు జారాను. మరో 3 అతిథులను కూడా తీసుకొచ్చానమ్మా. మీనాక్షి, నాన్న నీకోసం మంచి సంబంధం తీసుకుని వచ్చారు. అవును మీనాక్షి, మీ మేనమామ నీ కళ్లకు ట్రీట్మెంట్ చేయించే బాధ్యతను తీసుకున్నప్పుడు నా వంతుగా నేను నీకు సంబంధం చూసి పెళ్లి చేయకపోతే ఎలా చెప్పు? ఈ కుర్రాడు చాలా మంచివాడు. నాతో పాటు కోర్టులో జాయింట్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. నీకు కళ్ళు పోయిన విషయం కూడా చెప్పాను. చూపుదేముంది, గుణగణాలు ముఖ్యమని చెప్పాడు. సంతోషంగా నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నీకు ఇష్టమేగా? పెద్దన్నయ్య, ఏటమ్మా? అన్నయ్య, నా ఇష్టం కాదు, మీరేది చెప్తే అదే. నువ్వు తలంచి తాళి కట్టించుకోమంటే నేను తాళి కట్టించుకుంటాను. మంచి సంబంధం అంటున్నారు కదమ్మా, ఇంతకన్నా ఏం కావాలా? అమ్మ మహేశ్వరి, మీనాక్షిని తీసుకెళ్లి రెడీ చేసి తీసుకురా. అలాగే నాన్న. నువ్వుండమ్మా, ఇంకా రెడీ చేయించడం ఎందుకు అన్నయ్య గారు? అమ్మాయి ఇలాగే లక్షణంగా ఉంది. చెల్లెమ్మా, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడిగేసేయ్. అడగడం ఎందుకు అన్నయ్య గారు? ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది, పని మంత్రాలని అర్థమవుతుంది. ఇంకేం అడగాలి? ఏరా, పిల్ల నచ్చిందా? నచ్చింది. ఇంకేంటండి మరి, పిల్ల నచ్చిందంటున్నారుగా, అంతకన్నా కట్న కానుకలు ఏముంటాయి? అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఏ గుళ్ళోనో పెళ్లి కానిచ్చేస్తే సరి. ఏంటి ఆడపిల్ల పెళ్లిని తూతూ మంత్రంగా గుళ్ళో జరిపించడం ఏంటండి? ఉన్నంతలోనే ఘనంగా చేద్దాం. పైనుంచి మావయ్య గారు అత్తయ్య గారు చూసి సంతోషిస్తారు. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే రేపే మీనాక్షి పెళ్లి చేసేలా ఉన్నారు. బావగారు, ఇంకా ఏమైనా లాంఛనాలు కావాలంటే ఇప్పుడే చెప్పండి. అది ఆయన మొహం ఆయనకేం తెలుసు అన్నయ్య గారు? సాంప్రదాయంగా ఇచ్చుకునే చిన్న చిన్న లాంఛనాలు తప్ప మాకింకేం అవసరం లేదు. అంతేగా. శుభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూడమని చెప్తాను.
రేయ్ ముసలోడా, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాం. అందుకే నేను కార్తీక్ మా ప్లాన్స్లో మేమున్నాం. ఏమయ్యా పెద్ద మనిషి, మేమేంటో మా కుటుంబం ఏంటో మీకు తెలుసు కదా. సంబంధం తెచ్చే ముందు ఆలోచించడం తెలీదా? ఇలాంటి అమ్మాయిని నా కొడుకు కట్టబెట్టడానికి నీకు బుద్ధి లేదు? సడన్ గా ఏమైంది చెల్లెమ్మా? ఏమైందా? నీ కళ్ళతో నువ్వే చూడు. గుణగణాల్లో సీతలా ఉంటుంది, మొగుణ్ణి సతీ సావిత్రిలా చూసుకుంటుందని గొప్పలు చెప్పావు కదయ్యా. అందుకే గుడ్డిదని తెలుసు కూడా సంబంధం కలుపుకోవడానికి వచ్చాం. అవ్వా అవ్వా, నడి రోడ్డు మీద ఈ భాగోతం ఏంటయ్యా? ఇట్లాంటి దాన్ని కోడలుగా చేసుకోవాలా? నా చెల్లి గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడాలని కిలో రైస్ కొడతాను. ఏమయ్యా కాశీ, నీ చెల్లెలు చేసిన తప్పు క్లియర్ గా కనపడుతుంటే వాళ్ళనంటావేంటయ్యా? అన్నయ్య, అసలేమైందని నేనేం చేశాను? నువ్వు ఉండి చెల్లెమ్మా, ఇదిగో కొట్టు. అనాల్సిన దాని కాదు నిన్ను. ఇట్లాంటి సంబంధం మా చెల్లి తెచ్చేందుకు నిన్ను అనాలి. నీ చెల్లెలు చేసిన దిక్కుమాలిన పని క్లియర్ గా కనపడుతుంటే ఆమె 4 తిట్టి బుద్ధి చెప్పకుండా మా మీద కోపడటం పద్ధతి కాదు కాశీ. అన్నయ్య, నా వల్ల మీ గొడవేంటన్నయ్య? దయచేసి ఆపండి. ఏంటమ్మా ఆపేది? నన్ను అంటే పడతాను కానీ నీ మీద నిందేసి తూరుకుంటానా ఏంటి? వాడెవరితోనో నీ చెల్లెలు రోడ్డు మీద కలిసి ఉండటం ఫోటోలో స్పష్టంగా కనబడుతుంటే నిందెలా అవుతుంది? మావయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అతనెవరో నాకు తెలియదు. నాకు రోడ్డు మీద ప్రమాదం జరగబోతుంటే అతను కాపాడాడు, అంతే. నీకు కళ్ళు కనబడకపోతే అందరూ గుడ్డివాళ్ళు అనుకుంటే ఎలా మీనాక్షి? తప్పు చేసి అది బయటపడేసరికి తప్పించుకుందామంటే అది కుదిరే పని కాదు. ఇంకొక మాట నా చెల్లి గురించి మాట్లాడితే నేను నేర్చేస్తాను, నాకే తెలీదు. ఇదిగో పెద్ద మనిషి, నీతి నీళ్ళ నాయంటే ఉంటది. నిజం నేలకి నాట్యం ఆడతాని ఓ గొప్పలు తిప్పుకోవడం కాదు. అసలు ఏమైంది కనీసం అడగకుండా ఆడపిల్ల మీద అప్పనిందలేయటానికి సిగ్గులేదా? చూపుతో పాటు క్యారెక్టర్ కూడా పోగొట్టుకున్న నీ చెల్లెలకు లేని సిగ్గు నాకెందుకయ్యా? నాన్న, ఏంట్రా వాగుతున్నావు? ఏంటి వాగు? అన్నయ్య, వదినా, ఆపు. మావయ్య గారు వయసులో పెద్దవారు, మర్యాద లేకుండా కొట్టాలని చూస్తావా? బుద్ధుందా? రేయ్, చెల్లి నన్ను మాట్లాడుతూ ఉంటే రోసం లేకుండా నిలబడింది కాక ఆ నెనకేసుకొస్తావా? నిన్ను నా పక్క పట్టుకుంటావరా నువ్వు?